ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమాల విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రభుత్వం మారినా సరే వస్తూనే ఉన్నాయి. గతంలో వైసీపీ నేతలు చేశారు, ఇప్పుడు మేము చేస్తామంటూ కొందరు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. దీనితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను హెచ్చరించినా కొందరి తీరు మాత్రం మారడం లేదని చెప్పాలి. అటు కూటమిలోని జనసేన కూడా ఈ విషయంలో కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తోంది. పార్టీలోని నాయకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే హెచ్చరికలు పంపారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఈ విషయంలో మారకపోవడం ఆ పార్టీ కార్యకర్తలను సైతం చికాకు పెడుతున్న అంశంగా మారింది. ఈ విషయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేశారు. ఇసుక అక్రమాలు ఆయన నియోజకవర్గంలో జరుగుతున్నాయని, ట్రాక్టర్ కు 500 తీసుకుంటున్నారు అని ప్రముఖ పత్రిక ఈనాడులో ఒక కథనం వచ్చింది. అది చూసిన సుధీర్ రెడ్డి విలేకరికి వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం తన వ్యక్తిగత కార్యదర్శితో ఈనాడు ప్రతినిధికి ఫోన్ చేయించారు సుధీర్ రెడ్డి. నా గురించి వ్యతిరేకంగా వార్తలు రాస్తే తాట తీస్తాను అని, ఇదే నీకు చివరి హెచ్చరిక, వైసీపీ పాలనలో కనపడలేదా? ఇప్పుడే అన్ని గుర్తుకు వచ్చాయి, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో, ఇకపై వ్యతిరేక వార్త కనిపిస్తే బాగుండదు, నీ కథ ముగిసిపోతుంది అంటూ కాస్త దురుసుగా మాట్లాడారు ఎమ్మెల్యే. ఇక విలేకరి వివరించే ప్రయత్నం చేసినా సరే ఎమ్మెల్యే వినే ప్రయత్నం చేయలేదట. సాధారణంగా వేరే ఛానల్స్ అయితే ఓకే గానీ డైరెక్ట్ గా ఈనాడు విలేకరికి ఎమ్మెల్యే ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ అయింది. ఎమ్మెల్యే అనవసరంగా కెలుక్కున్నారని, ఫోన్ చేయించే ముందు ఆలోచించి ఉంటే మంచిది అంటూ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.